శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఏప్రిల్ 14 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే పాడ్యమి తిథి ఉదయం 8:25 వరకు ఉంది. ఆ తర్వాత విధియ తిథి వచ్చింది. నక్షత్రం రోజంతా స్వాతి నక్షత్రం ఉంది. సోమవారం స్వాతి నక్షత్రంతో కలిసి వస్తే ఛత్రయోగం ఉంటుంది. ఈ ఛత్రయోగం స్త్రీ లాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా స్త్రీల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. వాటి వల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు సులభంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు తులారాశిలో శుక్రుడి ఇంట్లో ఉన్నాడు. ఇది అనుకూలమే. కాబట్టి ప్రేమ వ్యవహారాలు విజయవంతం చేసుకోవటానికి బలం ఉంది. ఎవరైనా సరే ప్రేమించుకున్న వాళ్ళు ఇంట్లో పెద్దవాళ్లకు విషయం చెప్పి పెద్దవాళ్ళను ఒప్పించడానికి చేసే ప్రయత్నాలకు బలం బాగుంది. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు కొత్త జాబ్స్ కోసం చేసే ప్రయత్నాలకు అనుకూలత ఎక్కువగా ఉంది. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు హైక్ కోసం చేసే ప్రయత్నాలకు కూడా ఈరోజు బలం చాలా అద్భుతంగా ఉంది. అలాగే తల్లి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా 12 రాశుల వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. అదేవిధంగా స్వాతి నక్షత్రానికి అధిపతి అయిన రాహు మీనంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలు విజయవంతం చేసుకోవచ్చు. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా స్వాతి నక్షత్రం ఉంది కాబట్టి స్వాతి నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణం కార్యక్రమాలు చేసుకోవచ్చు. గర్భధానానికి కూడా స్వాతి నక్షత్రం మంచిది. అలాగే అక్షరాభ్యాసము, చెవులు కుట్టించడం ఇలాంటి కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు. జ్యోతిష విద్యలు నేర్చుకోవటానికి కూడా ఈ నక్షత్రం మంచిది. కంప్యూటర్ కోచింగుల్లో జాయిన్ అవ్వటానికి ఈ నక్షత్రం మంచిది. అలాగే సంగీత విద్యలు, నాట్య విద్యలు, సింగింగ్, డ్యాన్సింగ్ ఇలాంటి వాటిల్లో జాయిన్ అవ్వటానికి కూడా స్వాతి నక్షత్రం చాలా మంచిది. అలాగే వెహికల్స్ ఏవైనా కొనటానికి ఈ నక్షత్రం చాలా మంచి నక్షత్రం. కాబట్టి మోటారు వాహనాలు కొనటానికి, కొత్తగా కొన్న మోటారు వాహనాలు నడపటానికి స్వాతి నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే గురువు దగ్గర ఒక మంత్రం తీసుకోవటానికి కూడా ఈ నక్షత్రం మంచిది. అలాగే అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్, వ్యవసాయ సంబంధమైన పనులు చేసుకోవటానికి కూడా స్వాతి నక్షత్రం మంచిది. చెట్లు నాటడానికి అనుకూలం. గ్రహ దోషాలు ఉన్న వాళ్ళు ఆ దోషాలు పోగొట్టుకోవటానికి చెట్లు నాటడానికి కూడా స్వాతి నక్షత్రం మంచిది. స్వాతి నక్షత్ర బలాన్ని బట్టి పనులన్నీ కూడా చాలా చక్కగా చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఉద్యోగులకు ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. కార్యసిద్ధి సులభంగా ఏర్పడుతుంది. అయితే మేషరాశి వాళ్ళు ఈరోజు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ఖర్చు చేయాలి. ఎందుకంటే డబ్బు ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఈరోజు మేషరాశి వాళ్ళకి కనిపిస్తుంది. కాబట్టి ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు ధనపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ వ్యాపారం చేస్తున్నా సరే వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కొద్దిగా రుణాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. రుణాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రుణాలు లేకుండా ధనాన్ని సరైన రీతిలో వినియోగించే ప్రయత్నం చేయటం వ్యాపార రంగంలో ఉన్న వృషభ రాశి వాళ్ళకి అవసరం. మిగిలిన అన్ని రంగాల్లో కూడా వృషభ రాశి వాళ్ళకి ఈరోజు సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. చేపట్టిన పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు దాంపత్యపరమైనటువంటి విభేదాభిప్రాయాలు తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య అనుకూలత పెరుగుతుంది. అలాగే మిథున రాశి వాళ్ళు ఈరోజు బంధువులను, మిత్రులను కలుసుకుంటారు. వాళ్ళతో కలిసి ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు గృహయోగం కోసం చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. సొంతింటి కళను సాకారం చేసుకోవటానికి మీరు ఏ ప్రయత్నం చేసినా ఈరోజు ఆ ప్రయత్నం విజయవంతం అవుతుంది. అలాగే వాహన యోగం కూడా కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తుంది. బండి కానీ, కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా
అభివృద్ధి చేయడానికి తీసుకునే అన్ని నిర్ణయాలు కూడా కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అనుకూల ఫలితాలను ఇస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు వ్యసనముల వల్ల ధన నష్టం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు సింహరాశి వాళ్ళు మీకు ఏ వ్యసనం ఉన్నా సరే ఈరోజు ఆ వ్యసనానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయటం చాలా మంచిది. లేకపోతే ఆ వ్యసనం వల్ల ఎక్కువ డబ్బు ఖర్చు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపార పరంగా మాత్రం సింహరాశి వాళ్ళకి ఈరోజు బ్రహ్మాండమైన లాభాలు కనిపిస్తున్నాయి. ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వ్యాపార రంగంలో పొందగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విద్యార్థులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది. అధిక శ్రమ చేస్తేనే మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. కాంపిటేటివ్ రంగంలో రాణించటానికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధించడానికి ఈరోజు విద్యార్థులు చాలా ఎక్కువగా కన్యారాశి వాళ్ళు కష్టపడాల్సి వస్తుంది. అలాగే ధనలాభం కూడా ఈరోజు కన్యారాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. ఏ రంగంలో ఉన్న కన్యారాశి వాళ్ళకైనా సరే అనేక మార్గాల్లో డబ్బులు సంపాదించుకోవటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు గృహ సౌఖ్యం కనిపిస్తోంది. అంటే ఇంటికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. ఇంట్లో సానుకూల వాతావరణం వస్తుంది. అలాగే ఇల్లు కొనుక్కోవటానికి లేదా కట్టుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు చక్కటి అనుకూల ఫలితాలను ఇస్తాయి. అలాగే ఈరోజు తులారాశి వాళ్ళకి బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి కనిపిస్తుంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, వ్యాపార రంగం వాళ్ళు, మీరు ఏ వ్యాపారం చేస్తున్నా ఆ వ్యాపారం బ్రహ్మాండమైనటువంటి లాభాలను కలిగింపజేయటానికి ఈరోజు తులారాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో విశేషమైన లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వ్యాపారంలో పొందగలుగుతారు. అలాగే చేస్తున్నటువంటి వృత్తిలో కీర్తి ప్రతిష్టలు పొందే యోగం కూడా ఉంది. మీరు ఏ రంగంలో ఉన్నా నలుగురిలో మీకంటూ ఒక గౌరవం పెంచుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మిమ్మల్ని అందరూ గొప్పగా పొగుడుతారు. కీర్తి ప్రతిష్టలు పొందే యోగం ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా ధన వ్యయం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి వ్యాపారం చేసే ధనుస్సు రాశి వాళ్ళు ఈరోజు ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పెట్టుబడులు పెట్టేటప్పుడు కానివ్వండి, లేదా వ్యాపార పరంగా రుణాలు తెచ్చుకునేటప్పుడు కానివ్వండి, డబ్బు విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండటం అవసరం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు చెడ్డ పనులు చేయాలనేటటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ ఆలోచనలు నియంత్రణలో ఉంచుకోండి. మనస్సు సరైన మార్గంలో తీసుకెళ్ళండి. పాప కార్యాల పట్ల ఆసక్తిని విడిచిపెట్టాలి. అలాగే ఈరోజు పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసే వాళ్ళు ఎవరికైనా సరే మకర రాశి వాళ్ళకి మీ పార్ట్నర్స్తో గొడవలయ్యే అవకాశం ఉంది. కాబట్టి భాగస్వామ్య వ్యాపారాలు చేసే మకర రాశి వాళ్ళు భాగస్వాములతో గొడవ పడకుండా ఏ విషయమైనా సరే జాగ్రత్తగా ఆలోచించి సమన్వయంతో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయటం అవసరం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో సానుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. అయితే స్త్రీల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి కుంభరాశి పురుషులు కొత్త స్త్రీ పరిచయాల పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అలాగే కుంభరాశి వారికి ఈరోజు నేత్ర సంబంధమైనటువంటి సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి కళ్ళకు సంబంధించి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో సభ్యులతో కూడా జాగ్రత్తగా మాట్లాడటం ఈరోజు కుంభరాశి వాళ్ళకి అవసరం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసే వాళ్ళకు కొన్ని సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసే మీనరాశి వాళ్ళు ఎవరైనా సరే ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. అలాగే శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా మీనరాశి వాళ్ళు ఈరోజు పూర్తి చేయగలుగుతారు. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు మీనరాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే సోమవారం కాబట్టి శ్రీం శివాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు, ఓం పశుపతయే నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళాలి. శ్రీం శివాయ నమః, ఓం పశుపతయే నమః ఈ మంత్రాలు చదువుకొని వెళితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. ఈ చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగంలో చేరటానికి అనుకూలం.
అలాగే సాంఘికంగా పెద్దవారిని కలుసుకొని ముఖ్యమైన చర్చలు చేయడానికి చంద్రహోరం మంచిది. అదేవిధంగా నీటి మీద ప్రయాణం చేసి ధనలాభం పొందటానికి చంద్రహోరం మంచిది. అలాగే ఇంటికి సంబంధించి ముఖ్యమైన పనులు చేసుకోవటానికి కూడా చంద్రహోర అనుకూలిస్తుంది. జల సంబంధమైనటువంటి పనులు, బావులు చెరువులు తవ్వటం, బోరింగులు వేయించుకోవటం అలాంటి వాటికి కూడా చంద్రహోరం మంచిది. అలాగే కొత్త ఆభరణాలు ధరించడానికి, వెండి పాత్రలు కొనుగోలు చేయటానికి, వెండి పాత్రల్లో మొదటిసారి ఆహారం తీసుకోవటానికి చంద్రహోరం మంచిది. తెలుపుకు సంబంధించిన వ్యాపారాలు, పాల వ్యాపారం, పెరుగు వ్యాపారం, పత్తి వ్యాపారం, ఇలా తెలుపుకు సంబంధించినటువంటి వ్యాపారాలు ప్రారంభిస్తే విశేషంగా అదృష్టం కలిసి రావడానికి కూడా చంద్రహోర అనుకూలిస్తుంది. స్థల మార్పు, ఉన్న చోటు నుంచి వేరే చోటుకు వెళ్ళటం ద్వారా మంచి అదృష్టం పొందడానికి చేసే ప్రయత్నాలకు కూడా చంద్రహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.